వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూస్ సిరీస్. సో ఇప్పుడు ఈ కొత్త సిరీస్ ఏంటి అంటే మనము కొలరాడో వెళ్తున్నాం. సో కొలరాడోలోనే ఒక 2 వీక్స్ అనుకుంటున్నాం మొత్తం. సో 2 వీక్స్ ట్రిప్, చాలా ప్లేసెస్ ఉంటాయి చూసేవి అక్కడ. సో ఈ 2 వీక్స్ మొత్తం ఇక్కడనే కొలరాడోలో ఎక్స్ప్లోర్ చేస్తూ అలా తిరుగుతూ ఎంజాయ్ చేయాలన్నట్లు. సో ప్రజెంట్ నేను కొలరాడోకి ఒక 1/2 అవర్ దూరంలో ఉన్నా. బేసికలీ లాస్ట్ 2 డేస్ నుంచి రైడ్ చేస్తున్నాను నేను. ఏంటంటే కాకపోతే నేను ఓన్లీ ఈవినింగ్స్ రైడ్ చేస్తున్నాను. మార్నింగ్ ఆఫీస్ అయిపోయినాక ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఒక మోటార్ లాగి పొద్దునంతా వర్క్ చేసుకొని, వర్క్ అయిపోయినాక చెక్అవుట్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను. సో అలా చేస్తున్నాను అన్నట్లు. నేను ఇప్పుడు కూడా మోటార్లో ఉన్నాను. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక అన్ని సామాన్లు పెట్టేసుకున్నా కింద, అన్నీ ఇక్కడ బ్యాగ్స్, షూలు అన్నీ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ఇంకా ఇవన్నీ బైక్ మీద లోడ్ చేసుకొని వీ వుడ్ బి హెడింగ్ టువర్డ్స్ కొలరాడో. సో ఇంక ఇప్పుడు అంతా ప్యాక్ చేసేసుకున్నా. ఈ సైడ్ ప్యానియర్స్, టాప్ బాక్స్ అంతా దీంట్లోనే మన ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి అన్నట్లు. మన ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక స్టంట్ అయింది ఇక్కడ. ఇది చూసిర్రా, ఇక్కడ ఇది పైకి వచ్చేస్తుంది. ఇట్లుండాలి కిందకి, కానీ పైకి వచ్చేస్తుంది. నిన్న నైట్ ఇది మొత్తం ఊసిపోయింది అసలుకి, 2 బయటకు వచ్చేసినాయి. సో ఇటు సైడు స్టేబుల్గా ఉంది మొత్తం. దీంట్లోనే మన బ్యాటరీ అన్నీ, పెద్ద స్టార్లింక్, వైఫై అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇదే ఏదైతే ఇటు సైడ్ అవ్వాలి, కాబట్టి ఇటు సైడ్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకు అని చూస్తే మొన్న సెట్టింగ్లలో నట్స్ డిఫరెంట్ వేసినాం. ఈ నట్టు సేమ్ ఉన్నాయి, ఇది ఒక్కదాని నట్టు డిఫరెంట్ వేసాం. అందుకని చెప్పి అది ఊసిపోతుంది. ఇప్పుడు కొలరాడోలో ఎట్లాగో సర్వీసింగ్కి ఇవ్వాలి బండి. సో అక్కడ చేంజ్ చేస్తా. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇందాక స్టార్ట్ అయ్యాం కదా. సో స్టార్ట్ అయిన అక్కడ నుంచి 1 అవర్ 10 మినిట్స్ ఎంత వచ్చినట్టున్నాం. ఒక గ్యాస్ స్టేషన్లో ఆగినాం. ప్రాబ్లం ఏంటంటే చూపిస్తాగాను మీకు. ఇందాక చూపించాను కదా ఇది ఊసిపోతుందని. అక్కడికి సో ఇందాక చూపించినాం కదా ఇది ఊసిపోతుందని. ఇది వచ్చేస్తుంది. ఇందాక ఇక్కడ దాకా వచ్చేసింది మొత్తం. ఇది ఊసిపోయి ఇటు సైడ్ కూడా ఊసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం తీసి ఇక్కడ పెట్టినా నేను. ఇప్పుడు ఎట్లా అనేది అర్థమవుతలేదు నాకు. ఇదేమో ఊసిపోతుంది. ఇప్పుడు ఎట్లా అనేది ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఒక 1.5 అవర్ ఉంది ఇంకా రైడ్ మన ఎయిర్బిఎన్బికి. సో ఈ 1.5 అవర్ వెళ్ళిపోతే సరిపోద్ది. ఇంకా అక్కడ నుంచి 5 డేస్ మనం ఈ లగేజ్ ఏం అసలు ముట్టుకోము, ఎయిర్బిఎన్బిలో పెట్టేస్తాం కాబట్టి. అండ్ దెన్ సర్వీస్ సెంటర్కి వెళ్తాం మనం ట్యూస్డే రోజు. సో బైక్ సర్వీసింగ్కి ఇస్తాం, అక్కడ ఈ టైట్ చేయించేయచ్చు. కాబట్టి ఈ 1.5 అవర్ అనేది ఎట్లా అనేది తెలియట్లేదు. చూడాలి ఇంక ఎట్లయితుంది అనేది. ఏమనుకుంటున్నాం అంటే ప్రస్తుతానికి మా ఇట్లా వెనక బ్యాక్ సీట్లో పెట్టుకొని వెళ్ళిపోదామా అని అనుకుంటున్నా. అది ఎట్లా కట్టాలి, బంజీ కార్డ్స్ తెచ్చుకోలేదు ఈసారి. అవసరం ఏముంటాయని చెప్పి తెచ్చుకోలేదు నేను, మర్చిపోయా. సరే చూద్దాం ఎట్లయితుంది అనేది. సో ఇప్పుడు ఇంకా ఇందాక చెప్పాను కదా దీనికి వెళ్ళా, అదే ఇది బ్యాగ్ అది ఊసిపోతుందని. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక డక్ టేప్ కొనుక్కొచ్చుకుంటే, ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, వస్తలేదు ఎంత గుంచినా. మరి ఇంకా ఆ స్పీడ్కి చూసుకొని మెల్లగా పోవాల్సిందే. ఇక్కడ ఇది కూడా కొంచెం గట్టిగానే ఉంది, పర్లేదు. సో
సో ఇంకా బ్యాగ్ పెట్టి ఈ 1.5 hour వస్తే చాలు, ఇంక వెళ్ళిపోతే అక్కడికి కొలరాడో స్ప్రింగ్స్కి వెళ్ళిపోతాం. సో ఇంక అక్కడ నుంచి చిల్ అయిపోవచ్చు. చూద్దాం అప్పటిదాకా ఉంటుందా ఉండదా, అక్కడికి వెళ్ళాక అప్డేట్ చేస్తా. ఓకే, సీ యా. ఓకే, సో ఇప్పుడే ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇక గ్యాస్ కొట్టించేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం. చూడాలి ఆ డక్ట్ టేప్ పెట్టాం కదా, అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి. వర్క్ అయితే బాగుండు. వచ్చేసాను ఇక ఫైనల్. నాకు తెలిసినంత వరకు ఎస్. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు ఇంకా వచ్చేసాం మన ఎయిర్బిఎన్బి దగ్గరికి. సో ప్రస్తుతానికి ఎయిర్బిఎన్బి దగ్గర ఉన్నాం. ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం. ఇది ఏరియా కూడా చాలా బాగుంది. ఏరియా ఇలా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద వ్యాలీ లాగా ఉంది. మళ్ళా ఇది కూడా ఒక వ్యాలీయే. ఇక్కడికి వెళ్ళి చూపిస్తా. సో అలా ఇలా కిందకి ఇప్పుడు ఇంక మొత్తం అచ్చడి వెళ్తే కనిపించదు. బట్ యా, సో ఇందాక ఇది చూసాం కదా, దిస్ జుగాడ్ వర్క్ సక్సెస్ఫుల్లీ. ఈ టేప్స్ అనేవి హోల్ వేసినాయి. సో ఇప్పుడు ఇంకా మనకి ఏ చింత లేదు, నిశ్చింతగా ట్రిప్ని ఎంజాయ్ చేసేయచ్చు. అలా ప్రశాంతంగా ఇంకా పోయి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినాలి, ఆకలేస్తుంది. ఇంకా తినేసి పడుకొని ఇంకా రేపు పొద్దున స్టార్ట్ చేస్తా. ఓకే, సీ యా, బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలరాడో స్ప్రింగ్స్. సో ఇంకా ఇప్పుడు టైం మార్నింగ్ 10 అవుతుంది. సో ఆల్ సెట్ టు హెడ్ టువర్డ్స్ పైక్స్ పీక్. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, మనకి ఇక్కడ పక్కనే ఒక 1 hour డిస్టెన్స్లో పైక్స్ పీక్ అని చెప్పి ఒక మౌంటైన్ ఉంటుంది. సో అదేంటంటే 14,000 feet ఎలివేషన్లో సమ్మిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ సమ్మిట్ మీదకి వెళ్తున్నాం మనం. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా మనం డ్రోన్ ఎగరేయద్దు. సో దేర్ వుడెంట్ బి ఎనీ డ్రోన్ ఫుటేజ్, బట్ ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్యాప్చర్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఆన్ ద వే. అండ్ కీపింగ్ దాట్ అసైడ్, ఇంకా అదేంటంటే మొత్తం 14,000 feet మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ సమ్వేర్ అరౌండ్ లైక్ 75 to 80 మధ్యలో ఉంది. కానీ సమిట్ మీద 30 degrees డ్రాప్ ఉంటుంది. అంటే ఒక 45 to 50 Fahrenheit ఉంటుంది. సో చాలా చల్లగా 14,000 feet పైన మనకు ఒకవేళ ఇఫ్ వీఆర్ లక్కీ then we would be able to see like most of the Colorado city. I mean, like with our naked eye we can with our naked eye we wouldn't be able to see much, but వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంది అంటే, ఆ సమ్మిట్ మీద నుంచొని చూస్తే ఇఫ్ క్లౌడ్ ఈస్ క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, థండర్ స్టార్మ్స్ ఏం లేకపోతే, దెన్ వీ షుడ్ బీ ఏబుల్ టు సీ మోస్ట్ ఆఫ్ ద కొలరాడో అని చెప్పి చెప్తున్నారు. తెలీదు అది ఎంతవరకు ఏమి ఉంటుంది అని చెప్పి. అలా వాళ్ళ ఆ అట్రాక్షన్స్లో అది అనేది మెన్షన్ చేశారు. సో చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము స్టార్ట్ అయిపోయాము. మన ఎయిర్బిఎన్బి నుంచి బయటకు వస్తే కమ్యూనిటీ చాలా బాగుంది. అంటే అటు సైడ్ కొండ ఉంది. అంటే ఇది కొండ మీద ఇట్లా మొత్తం పేవ్ చేసి ఇల్లులు కట్టారు. అది. సో ఇప్పుడు సమిట్ దగ్గరికి వెళ్ళిపోదాం.
సో ఇప్పుడే ఇది మన పైక్స్ పీక్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం. సో దీనికి రిజర్వేషన్ ఇవన్నీ ఉండాలన్నట్లు, టైమ్డ్ ఎంట్రీ. సో అవన్నీ ముందే మనం తీసుకున్నాం, ఆన్లైన్లో తీసేసుకున్నాం. సో వీ షుడ్ బి గుడ్. ఇదంతా మౌంటైన్స్ చాలా బాగున్నాయి. వెనక చాలామంది బైకర్స్ అందరూ అసలు మంచిగా వస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి అనేది టాక్. సో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. హలో, I'm just logging in. It'll be just 1 second. Yeah. Okay, so let's go. సో ఇదంతా పేవ్డ్ రోడ్, కాకపోతే 1 వే, నో పాసింగ్ అని వాళ్ళు చెప్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి. అది కొంచెం అటు ఇటు అయినా అంతే సంగతులు. లెఫ్ట్ సైడ్లో వ్యూస్ అసలు చాలా బాగున్నాయి, కానీ నేను చూడొద్దు, చూస్తే అంతే సంగతులు. ఇక్కడ అటు ఇటు అయిపోయింది, అక్కడ చూస్తే ఇదంతా మౌంటైన్, గ్రీన్ మౌంటైన్స్ లాగా ఉండి వెనక బ్రౌన్ ఉంది. రైట్ సైడు చాలా స్టీప్గా ఉంది, కిందకి నాకు కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం కాదు, చాలానే భయం వేస్తుంది. మెల్లగా వెళ్తా, ఎవరు ఏమన్నా అనుకోని, ఐ డోంట్ కేర్. చాలా భయం వేస్తుంది. అటు సైడ్ చూడొద్దు అసలుకి, ముందరికి వెళ్ళిపోవడం. అంటే రోడ్ ఒకటే కాకపోతే రైట్ సైడ్ వ్యూ మాత్రమే భయం వేస్తుంది నాకు. అసలు అటు తిరగం కూడా తిరగట్లేదు నేను. రేలింగ్స్ ఉంటే కొంచెం సేఫ్ అనిపించేది, రేలింగ్స్ లేవు, ఏదీ లేదు అసలుకి అక్కడ. సో కొంచెం ఏముంది లేండి, ఆ బస్సు మెల్లగా వెళ్తుంది, ఆ బస్సు వెనక మనం కూడా మెల్లగా వెళ్ళిపోదాం. పైక్స్ పీక్ పైకి వెళ్తున్నాం కదా, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు. సో మధ్యలో ఒక స్టాప్ వచ్చినుండే, లాస్ట్ ఒక 1 మైల్ అనుకుంటా, 1 మైల్ 10 మినిట్స్. చాలా భయం వేస్తుండే నాకు. పక్కనే ఇది రోడ్ అనుకోండి, రోడ్ పక్కనే స్టీప్, ఇంకా కింద ఏమీ లేదు, వ్యాలీ లాగానే ఉంది మొత్తం. అసలు ఏమున్నా కూడా తెలియదు నాకు, చూడలేదు. వచ్చాడు ఒక కన్ను మూసుకొని ఇట్లా 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 తోలుకుంటూ పోతున్నా, లెఫ్ట్ ఐ ఓపెన్ చేసుకొని. లెఫ్ట్ సైడ్ వ్యాలీ ఉన్నప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఇట్లా వెళ్తున్నా. అంటే నాకు హైట్ సిక్నెస్ అనేది ఒకటి ఉంది, అంటే హైట్స్ని డైరెక్ట్గా చూడలేను, చూస్తే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక స్టాప్ దగ్గర ఆగినాం, చాలామంది బైకర్స్ వెళ్తున్నారు. ఇంతమంది బైకర్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక స్టాప్ దగ్గర ఆగితే వ్యూ ఈజ్ అమేజింగ్. ఒక మంచి వాల్పేపర్ లా ఉంది ఇదంతా. అక్కడ ఇదేదో అవుతున్నట్లు అన్ని క్లౌడ్స్ అలా ఫార్మ్ అయ్యి, అక్కడ వాటర్, క్లియర్ బ్లూ లేక్ ఉంది. ఈ కెమెరా ఎంతవరకు చూపిస్తుందో తెలియదు కానీ, సో ఇందాక చెప్పాను కదా స్విచ్ బ్యాక్స్ అనేది ఇక్కడ ఇట్లా ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళొచ్చు కానీ అక్కడ దాకా వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు.
చాలా ఇదంతా సిటీ, అసలు ఏమీ లేదు, అన్ని కొండలు, చాలా దూరంది కూడా కనిపిస్తుంది నాకైతే. ఈ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందనే తెలియదు. సో అక్కడ మన బైక్ పెట్టా, కనిపిస్తుందా? జూమ్ చేస్తా ఒక్క నిమిషం. అదిగోండి, అక్కడ బైక్ పెట్టి అలా ఇదంతా నడుచుకొని ఇలా కిందకి దిగి ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ పైకి స్టార్ట్ అయిపోదాం. ఇంకా పైకి వెళ్ళినాక అది ఎట్లుంటుంది అనేది చూద్దాం, సమ్మిట్. ఓకే, లెట్స్ గో. ఓకే, సో మనం ఇందాక అక్కడ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. గాలి మాత్రం చల్లగా వస్తుంది. అన్నది కరెక్ట్, 30 degrees డ్రాప్ అవుతుంది అన్నారు కదా. యా, ఇప్పుడు మళ్ళీ ఏందో రైట్ సైడ్ మరీ ఎక్కువ ఉన్నట్టుంది. మెల్లగా ఆచి తూచి వెళ్ళిపోదాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి ముందర చూడండి, అసలు ఏం లేదు. ఆ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఇంకేం లేదు, కొండ కింద పడితే అంతే సంగతులు. వ్యాలీ. వచ్చేసాం, పైకి వచ్చేసినాం. ఇక్కడ ఏదో తాత మాట్లాడదాం అంటుండో. Just around the corner on the left, there'll be parking for motorcycles. ఓకే. సో ఓన్లీ ఇక్కడ మోటార్ సైకిల్ స్పెసిఫిక్ పార్కింగ్ ఉంటుందంట. అందరూ మంచి క్రూజర్స్లలో వచ్చారు. ఈ బైక్ ఏదో బాగుంది, హార్లీ డేవిడ్సన్. ఓకే, ఫైనల్లీ పైక్స్ పీక్ వచ్చేసాం సమ్మిట్కి. హలో గాయస్, సో మొత్తానికి మనం సమ్మిట్ మీదకి వచ్చేసినాము. చాలా ఇదైన ఉండే రానికి, కొంచెం రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. సో కొంచెం అటు ఇటు కష్టపడి మెల్లగా అటు ఇటు వేసుకుంటూ వచ్చేసిన. కానీ ఇక సమ్మిట్ మీదకి వస్తే చాలా బాగున్నాయి వ్యూస్. సో ఒకసారి వ్యూస్ చూడండి. అక్కడ వాటర్, ఈ మౌంటైన్స్, ఇవన్నీ అసలు చాలా బాగుంది. చూపిస్తాగండి మీకు. ఇదంతా చూసారా? ఇదంతా ఏదో ఒక క్లౌడ్ కిందకి ఏదో పడిపోతున్నట్లు. ఇక్కడ ఇదంతా ఇటు మౌంటైన్, మళ్ళీ ఇదేనా సమ్మిట్ సెంటర్. సో ఇక్కడ నుంచి అందరూ అక్కడ దాకా వెళ్తారు హైక్ చేసుకుంటారు. మేము ఇట్లా కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళి మోస్ట్లీ ఇక్కడ దాకా ఆగిపోతాం కావచ్చు. నేను అక్కడ దాకా వెళ్దాను, అది మరీ కార్నర్గా ఉంది. సో ఇంకా అలా అన్నీ చూసుకుంటా చిల్ అవుతున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. ప్లేస్ మాత్రం సూపర్, టూ గుడ్. ఇట్స్ జస్ట్ ద డ్రైవ్ విచ్ ఈజ్ హార్డ్, బట్ ఇట్ ఈస్ వర్త్. సో ఇప్పుడు దీంట్లో ఒక దాంట్లోకి వచ్చాం. ఇది ఏంటి అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఓవర్వ్యూ ఆర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పైక్స్ పీక్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ చూస్తే ఆల్ మౌంటైన్స్, లైక్ టాప్ మౌంటైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో డెనెలీ అని చెప్పి నార్త్ అమెరికా అని ఉంది. నాకు తెలిసి కెనడా అనుకుంటా. అది 20,000 feet. విన్సన్ మ్యాసిఫ్ అంటార్టికాలో 16,000 ఉంది. నెక్స్ట్ పైక్స్ పీక్ US 14,115 feet అండ్ యు ఆర్ హియర్. అంటే ఇక్కడున్న నేను
సో అలా మౌంట్ ఎవరెస్ట్ ఇంకా 29,000 ఫీట్. అలా ఇట్లా ప్రతి ఒక్క మౌంటైన్స్ది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉన్నాయి. టాప్ 1 2 3 4 5 6 7 ఈ 7 మౌంటైన్స్, టాప్ 7 మౌంటైన్స్ యొక్క ఉన్నాయి. అంటే 4,302 మీటర్స్, అంటే 4.3 కిలోమీటర్స్ హైట్లో ఉంటున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ కొంచెం దాని యొక్క మినియేచర్ అనేది ఓవర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారు. ఇక్కడ రిజర్వాయర్స్, మేసన్ రిజర్వాయర్ ఇట్లా. ఇంకా ఇక్కడ కొంచెం ఇదవుతుంది. ఇదండి, ఇది ఒక రైల్వే కూడా ఉంది. రోడ్ ఇక్కడ రోడ్ చూద్దాం. From its founding in 1876, Colorado has been a place where people lift each other up. ఇది సమిట్. ఓకే, అక్కడ ఉంది రోడ్. ఇది కానీ ఇది అలా 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 అక్కడ కనిపిస్తుందా? అలా 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 ఎక్కుతూ ఇదంతా Our state has always been built on. ఇలా ఎక్కుతూ ఇదంతా వచ్చాం అన్నట్టు సమిట్ మీదకి. ఎరా బుడం, This is the story. వాళ్ళ అమ్మ కొడుతుంది కావచ్చు అట్లా పిలిస్తే. సో ఇంకా అన్నీ ఇట్లా అన్నీ ఇంకేవేవో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ కిందకి వెళ్ళిపోదాం మనం. అలా బయటకు వెళ్దాం. అలా ఒక ట్రైన్, ఇది రైల్వే పట్టం, అంటే అది కూడా జస్ట్ టూరిస్ట్ అట్రాక్షనే. ఎట్లా అంటే పైకి రావాలి అనుకుంటే 3 వేస్ ఉంటాయి. సో అలా ఈ రోడ్డు పోంటి మన కార్ని తోలుకుంటూ రావడం, లేకపోతే వీళ్ళ షటిల్ సర్వీస్ అనేది ఉంటుంది, ఆ షటిల్ సర్వీస్ ఎక్కి రావడం, లేదనుకుంటే ఈ ట్రైన్ ఎక్కి రావడం. సో అలా, కానీ ఆ ట్రైన్ అనేది చాలా మంచిగా ఉంది. అలా ఈ వ్యూలో అలా ఆ రెడ్ ట్రైన్ చాలా బాగుంది చూడండి. అక్కడ ఆ వాటర్ చాలా బ్లూగా కనిపిస్తున్నాయి. ఈ కెమెరాలో కొంచెం ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ ఆ పక్షులు అవి ఇదంతా అసలు చాలా బాగుంది ప్లేస్. ఇది చూడండి, అక్కడ ఆ వాటరే కానీ ఇక్కడ కొంచెం ఇది కొంచెం హైయెస్ట్గా ఉంది పీక్ అన్నిట్లోకి. మనం ఇప్పుడు ఉన్నది హైయెస్ట్, దాని తర్వాత అదే అనుకుంటా. సో ఇంకా అలా ఇంతకుముందు అక్కడ నుంచి ఉండే మనం. సో ఇప్పుడు అక్కడ నుంచి అలా కిందకి ఫ్లోర్కి వచ్చి అలా వచ్చి ఇలా ఇలా జుప్ 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 అని చెప్పి ఇక్కడికి వచ్చాం. అలా పక్షులు అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ అలా రెస్ట్ తీసుకుంటున్నాం కొద్దిసేపు. ఆయాసం వస్తుంది. ఎందుకు అంటే నీకు ఇక్కడ 14,000 ఫీట్ మీద ఎయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఆక్సిజన్ లెవెల్స్ వుడ్ బి వెరీ లెస్. సో అక్కడ పక్కన సైడ్కి ఆక్సిజన్ కూడా అమ్ముతున్నారు. ఆక్సిజన్ ఇట్లా బాటిల్లో పెట్టుకొని అనుకోవాలి. ఇక అది మనకి ఎందుకులే అని చెప్పి ఏం తీసుకోలేదు. మరి ఒకవేళ అంత సఫోకేటింగ్ మనకేం అవ్వదు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సఫోకేటింగ్ అవుతుంది కావచ్చు. బట్ ఒకసారి వ్యూస్ చూడండి, అసలు ఎంత బాగున్నాయి. అక్కడ క్లియర్ లేక్, క్లౌడ్స్ని మన పైనే ఉన్నట్లు ఆ ఫీల్, ఇంకా ఆ రైల్వే ట్రాక్, అలా అసలు ఆ బర్డ్స్ అలా ఫ్లై అవుతుంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక టైం ల్యాప్స్ పెడదాం, క్లౌడ్స్ అలా మూవ్ అవుతున్నది క్యాప్చర్ చేసి ఎలా ఉందనేది చూద్దాం. ఎగ్జిట్ ఎటు. సో మేము ఫాస్ట్గా పైకి వచ్చి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అన్నట్టు. ఎందుకు అంటే వర్షం పడేలాగా ఉంది. అంటే ఈ కొండల మీద వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి. సో బైకర్స్ని చెప్పారు కూడా ఆఫ్టర్నూన్ తొందరగా స్టార్ట్ అయిపోవాలి మీరు అని. సో ఇంకా కొంచెం వర్షం, చూసుకోలేదు టైము.
సో ఇంకా తొందరగా వచ్చేసాం. ఇప్పుడు ఇంక వెళ్ళిపోవాలి. ఒక నెక్స్ట్ 20 మినిట్స్ వర్షం పడకపోతే చాలు మన కింద ఉంటాం. నైస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసాము మా యొక్క ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. సో ఇప్పుడు అంతే ఇప్పేసి రెస్ట్ తీసుకోవాలి. కొద్దిసేపు నిద్ర వస్తుంది. ఫుడ్ చూడాలి. ఇక లోపల కిచెన్ ఉంది కానీ చేసుకునేంత ఓపికలేదు నాకు. సో చూసి ఎట్లా అనేది ఫుడ్ ఒకసారి ప్లాన్ చేసుకొని ఒక గంట సేపు అలా నాప్ వేసి ఇంకా ఈరోజుకి ఇంతే. అండ్ రేపు మనము ఇక్కడ రాయల్ జార్జ్ అని చెప్పి ఒక మంచి ప్లేస్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ 4000 ఆర్ సమ్ ఫీట్ అబోవ్లో ఒక ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ ట్రైన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం ఆర్కాన్సాస్ రివర్ మీద. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ వీడియో యాజ్ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్.